దేవునికి నువ్వు విధేయత చూపించి దేవుని చిత్తంలో నువ్వు సాగేటప్పుడు నువ్వు ఆశీర్వాదాలు రిసీవ్ చేసుకోవడానికి ఎంత రెడీగా ఉన్నావో కొన్నిసార్లు అవమానాలు పొందుకోవడానికి కూడా అంతే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వెన్ యూ ఆనర్ గాడ్, దేవుణ్ణి గణపరుస్తా ఉన్నప్పుడు దేర్ విల్ బి టైమ్స్ వెన్ పీపుల్ మిస్అండర్స్టాండ్ యూ, వెన్ పీపుల్ పుట్ యూ డౌన్. ప్రజల మీద అవమానాలు, నిందలు, అపార్థాలు వేసే పరిస్థితులు ఖచ్చితంగా నీ జీవితంలో వస్తాయి అని ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. విధేయత బాట ఆశీర్వాదం అనే డెస్టినేషన్కి నడిపిస్తుందండి, కానీ ఆ బాట మాత్రం ముండ్ల బాటగా ఉంటుంది. మళ్ళీ చెప్తాను, దేవుని మాటకు విధేయత చూపించి when you start your journey of faith and obedience, the destination is blessing, but on the way you'll have to face lot of struggles, trials, tribulations. నీ జీవితంలో కొన్ని ముళ్ళు, నువ్వు ఆ పియర్సింగ్ నీ జీవితంలో ఖచ్చితంగా ఉంటది. మరి